సో ఎవరైతే యూట్యూబ్ లో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి కంటెంట్ మంచిగా ఇచ్చి డబ్బులు సంపాదించి మానిటైజేషన్ చేయించుకోవాలి అనుకుంటారో వాళ్ళకైతే చివరి ఛాయిస్ ఇది అనమాట. సో 2027 ఫిబ్రవరి 1 నుంచి అయితే యూట్యూబ్ అయితే కొత్త రూల్స్ అయితే తీసుకొని రాబోతుంది. సో అప్పుడైతే మనం మానిటైజేషన్ చేసుకోవడానికి అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో కరెంట్ సిచ్యువేషన్ వచ్చేసి ఏమంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచింగ్ అవర్స్, 10 మిలియన్ వ్యూస్ తో అయితే మనం అయితే యూట్యూబ్ లో మానిటైజేషన్ మన ఛానల్ అయితే చేయించుకోవచ్చు. కానీ తర్వాత 2027 ఫిబ్రవరి 1 నుంచి ఏమవుతుందంటే ఈ 10,000 సబ్స్క్రైబర్స్ సేమ్ ఉంటుంది, కానీ 4,000 ఉన్న వాచింగ్ అవర్స్ 8,000 కి అయితే పెంచడం జరిగింది. అలాగే 10 మిలియన్ వ్యూస్ షార్ట్ వ్యూస్ కి 20 మిలియన్ కి అయితే చేంజ్ చేయడం జరిగింది. సో ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మన తెలుగులో పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్ అయితే ఉన్నారు, నాన్వేషన్ కానీ, ప్రసాద్ టెక్ కానీ, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఉన్నారు. సో వాళ్ళకి అప్పట్లో యూట్యూబ్ మానిటైజేషన్ దానికే ఈ 1000 సబ్స్క్రైబర్స్, 10 మిలియన్ వాచింగ్ అవర్స్, 10 మిలియన్ వ్యూస్, 4,000 వాచింగ్ అవర్స్ కే వాళ్ళకైతే 3 years, 4 years, 5 years అయితే పట్టింది. కానీ మనకి జస్ట్ 5 months మాత్రమే టైం ఉంది. సో ఈ 5 months లో నేనైతే నా కంటెంట్ క్రియేట్ స్టార్ట్ చేసి ఈ మానిటైజేషన్ అయితే చేసుకుందామని ట్రై చేస్తున్నా. సో మనకి ఇది ఒకటే చేసామంటే ఈ 5 months లో మాత్రమే మనం చేయాలి, ఎంత చేసినా సరే. తర్వాతకైతే మనకి వీలు పడదు అనమాట. అంటే తర్వాత కూడా చేయొచ్చు, కానీ మరి ఎక్కువ ఇబ్బంది అయితే అయిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు 1000 సబ్స్క్రైబర్స్ కి, 4,000 వాచింగ్ అవర్స్ కే సంవత్సరాలు కష్టపడ్డారు. సో మనం అయితే అట్లా కాకుండా జస్ట్ ఇప్పుడు 8,000 వాచింగ్ అవర్స్ కంటే మనం ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్ లో ఒక స్క్రోల్ ని జస్ట్ సెకండ్స్ లో ఇట్లా స్క్రోల్ చేసి పడేస్తారు. సో మనం లాంగ్ వీడియో చూడాలని చాలా కష్టం అవుతుంది యూట్యూబ్ లో. సో ఈ జస్ట్ మనకైతే ఒక 143 days అయితే ఉన్నాయి. సో అంటే అరౌండ్ ఒక 5 months అయితే ఉంది. ఇప్పుడు ఆగస్టు 25th నుంచి మనం జనవరి 30 కన్నా జనవరి 15 వేసుకున్నా సరే, మనకి జనవరి 15 వేసుకుంటే మనకైతే ఒక 143 days అయితే టైం ఉంటుంది. ఈ 143 days లో మనం డైలీ కన్సిస్టెంట్ గా ఒక్కొక్క వీడియో ప్రతిరోజు క్రమం తప్పకుండా పెడితే మనకైతే వచ్చి చేయగలం. పెద్ద పనేం కాదు, కానీ మనం అయితే కన్సిస్టెంట్ గా ఉండాలి. సో ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, మనకి వీటి వ్యూస్ రావు. సో నా ఛానల్ చూసుకుంటే నేను కూడా ఒక బిగినర్ కంటెంట్ క్రియేటర్నే. సో ఇప్పటివరకు నాకు కూడా పెద్దగా అయితే ఏం రాలేదు. సో ఇప్పటికీ చూసుకున్నట్టయితే నాకైతే యూట్యూబ్ లో ఒక 1000 వ్యూస్, 100 వ్యూస్, 500 వ్యూస్, 700 వ్యూస్, 900 వ్యూస్, లైక్స్ అయితే మరీ దారుణం, 30 వ్యూస్, 50 likes. ఇది ఇంతే ఉంటుంది. కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా ఇంతవరకు అయితే 2000 వ్యూస్ అయితే మస్తు. నాకు అప్పుడే ఖుషి అవుతుంది 2000 వ్యూస్ కి. కానీ రీసెంట్ గా అయితే నాకైతే 60K పోయింది, 50K పోయింది, అండ్ 1000 likes దాడుతున్నాయి. సో ఇలా అయితే అవుతున్నారు. నేనైతే అప్పటి నుంచి ఎప్పుడు పోయిన ఇయర్, ఇప్పుడు 2025 సెప్టెంబర్ నుంచి అయితే నేనైతే ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేస్తున్నా. అంటే కన్సిస్టెంట్ గా అయితే పోస్ట్ చేయలే. ఒక 60 వీడియోస్ అయితే పోస్ట్ చేసిన. మనం రీసెంట్ ఒక 5 వీడియోస్ అయితే డైలీ అయితే పోస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమవుతుందంటే కన్సిస్టెంట్ గా పోస్ట్ చేయడం వల్ల 60K వచ్చింది, 50K వచ్చింది, తర్వాత 40K వచ్చింది. సో ఇలా అయితే అవుతుంది. సో మనం కూడా యూట్యూబ్ లో కూడా నర్వస్ కాకుండా, డిమోటివేట్ కాకుండా, సో డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడో ఒక వీడియో క్లిక్ అయితే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో క్లిక్ అవుతుంది, అన్ని వీడియోస్ క్లిక్ అయిపోతున్నాయి. సో డైలీ 143 days అయితే ఉంది. సో డైలీ ఒక షార్ట్ వీడియో అండ్ వారానికి ఒక 2 లాంగ్ వీడియోలు అయితే నేనైతే ప్లాన్ చేసుకున్నా. సో ఇప్పుడు నన్ను చూసి మీరు తర్వాతకి అరే అప్పుడు స్టార్ట్ చేసింది అయిపోతుంది అనుకోకుండా నేనైతే స్టార్ట్ మానిటైజేషన్ చేయాలని కోరుకుంటున్నా నా ఛానల్ ని. సో మీరు కూడా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నవారైనా సరే, అనలైజ్ చేస్తున్నవారైనా సరే, కంటెంట్ చేసి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసి, సో కంటెంట్ అయితే నచ్చితే అయితే అందరూ అయితే ఫాలో చేస్తారు. సో మీరు కంటెంట్ అయితే మంచిగా ఇవ్వండి, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఛానల్ మానిటైజేషన్ చేసుకోవడానికి అయితే నేను స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ ఈ రోజు ఫస్ట్ లాంగ్ వీడియో నా ఇది. అండ్ షార్ట్ వీడియోస్ అయితే కంటిన్యూగా తీస్తూనే ఉన్నా గత వారం నుంచి. సో మీరు కూడా కన్సిస్టెంట్ గా వీడియోస్ తీసి మీ ఛానల్ కూడా మీరు మానిటైజేషన్ చేయాలని కోరుకుంటున్నా. సో మీ ఛానల్ నేమ్స్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేస్తా. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి మనం సపోర్ట్ చేసుకోవాలి. సో నేనైతే స్టార్ట్ చేస్తున్నా, మీరు స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్.